ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రతిరోజు మనం సీరియల్గా వస్తున్నాము. సీరియల్గా వచ్చే వాటిలలో ఈరోజు మొన్ననేమో మనము భస్త్రికా చేశాము ప్రాణాయామంలో, నిన్ననేమో కపాలభాతి చేశాము. ఈరోజు వచ్చేసి మనం అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో మూడవది అన్నమాట. ఫస్ట్ భస్త్రిక, రెండవది కపాలభాతి, మూడవది అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమము విలోమము. అనులోమ విలోమం అంటే మనము రెండు చేతుల్ని ఇలా యాంగిల్ ఇలా పెట్టేసి ఈ బొటన వేలుతోటి, కుడి చేయి బొటన వేలుతోటి కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమ ముక్కు రంధ్రంతో గాలి తీసుకోవాలి. తీసుకున్నా ఇప్పుడు ఏం చేయాలి? కుడి ముక్కు రంధ్రంతో వదిలేయాలి. వదిలేసి కుడి ముక్కు రంధ్రంతో తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్నాక ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. మళ్ళీ అదే ముక్కు రంధ్రంతో గాలి తీసుకోవాలి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రంతో గాలి తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేస్తున్నాం. ఎడమ ముక్కు రంధ్రంతో గాలి తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేస్తున్నాం. నిదానముగా, శబ్దం రాకుండా అలాగే మనము ఈ రెండు వేళ్లను ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే మనకు ఎక్కడా కూడా జాయింట్ కదలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వేళ్లను ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా, ఈ బొటన వేలుతోటి ఈ కుడి ముక్కు రంధ్రాన్ని మూసేసి ఈ ఎడమ ముక్కు రంధ్రంతో గాలి తీసుకున్నాను. ఇక్కడ కుడి ముక్కు రంధ్రంతో వదిలేస్తున్నాను. మళ్ళీ అదే ముక్కు రంధ్రంతో గాలి తీసుకొని వదిలేస్తున్నాం. మళ్ళీ అదే ముక్కు రంధ్రంతో గాలి తీసుకోవాలి. వదిలేటప్పుడు మాత్రం వేరొక ముక్కుతోటి వదిలేయాలి. తీసుకున్నాక వదలాలనేది గుర్తుంచుకోవాలి. ఇలా నిదానముగా, శబ్దం రాకుండా, టైమింగ్ అనేది రోజు రోజుకి పెంచుకోవాలి. మీకు అర్థం కావడానికేమో నేను ఏళ్ళు ఇలా పెడుతున్నాను. ఇలా తీసుకుంటున్నాను, ఇక్కడ వదిలేస్తున్నాను. తీసుకోవాలి, వదిలేయాలి. తీసుకోవాలి, వదిలేయాలి. తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. ఇలా మనం టైమింగ్ అనేది రోజు రోజుకి పెంచుకోవాల్సి ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామం ఈ ప్రాణాయామంలో మూడవది. ఈ ప్రాణాయామం చేయడం వలన మనకు కలిగే లాభాలు ఏంటంటే, ఇక మానసికంగా ప్రశాంతతను, దాదాపు మెడిటేషన్ చేసినట్లుగానే ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం నేను కొద్ది శబ్దం ఎక్కువగా చేశాను. నిదానంగా చేసుకొని, నిదానంగా వదిలి, మళ్ళీ అదే ముక్కు రంధ్రంతో నిదానంగా తీసుకొని ఈ ముక్కు రంధ్రంతో మనం వదలాలి. మళ్ళీ అదే ముక్కు రంధ్రంతో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ బొటన వేలుతో మూసేయాలి. మూసేసిన తర్వాత
ఎడమ ముక్కురంధ్రంతో వదిలి మళ్ళీ అదే ముక్కురంధ్రంతో తీసుకొని ఈ చూపుడు వేలు మన ముంగరపు వేలుతోటి మూసేయాలి. ఇప్పుడు మళ్ళీ వదలాలి, మళ్ళీ తీసుకోవాలి. తీసుకున్నాక మూసేసి మళ్ళీ ఈ ముక్కురంధ్రంతో వదిలాను, తీసుకుంటున్నా, మళ్ళీ ఇప్పుడు మూసేయాలి. ఇక్కడ వదులుతున్నా, తీసుకుంటున్నా, మూసేయాలి. సింపుల్ అన్నమాట. అలా మనం ప్రతినిత్యం ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని పడుకునే ముందు కానీ మధ్యాహ్నం ఎప్పుడైనా మనకు ఖాళీ టైంలో మీరు సమయం కుదిరినప్పుడు మీరు ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని సాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాణాయామం వలన మనకి ఎక్కువగా మానసికంగా మనం చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మన జీవితంలో రావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఈ యొక్క ప్రాణాయామం గురించి తెలుసుకొని మన కుటుంబ సభ్యులందరూ కానీ కూర్చొని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాణాయామాన్ని ప్రతినిత్యం సాధన చేద్దాం. మీ అందరికీ, యోగ సాధకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ.